హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. యాక్చువల్గా మేము ఆ రోజు మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అంటే నేను బిఫోర్ డేనే వెళ్ళాలనుకున్నాను, కానీ నాకు కొంచెం లగేజ్ ఉన్నిందనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ అక్కడే నేను ఒక 10 days ఉండే సిచ్యువేషన్ ఉంది. సో అందుకనేసి బాబు వెంట్రుకలకి అంత లగేజ్ తీసుకొని నేను బాబుని తీసుకొని వెళ్ళాలంటే నాకు ఒక్కదానికి కష్టం అవుతుందని చెప్పి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో ఇంకా బిఫోర్ డే కూడా కాలేజ్ ఉన్నింది. వరలక్ష్మి వ్రతం రోజు నుంచి హాలిడేస్ వచ్చాయన్నమాట, కంటిన్యూగా 3 days. ఇంకా సో చేసేదేమీ లేక బిఫోర్ డే లీవ్ పెడితే కష్టం అని ఆలోచించేసి ఇంకా కాలేజ్ అయిన తర్వాత కాలేజ్ అయిన తర్వాత కాదు, నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. 6కి ట్రైన్ ఎక్కేసి రీచ్ అయిపోయాము. 11కి అంతా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మా తోడుకోడళ్ళు అంతా ఫుడ్ అంతా నైవేద్యాలకి అన్నీ ప్రిపేర్ చేసింది. ఇంకా లాస్ట్ నేను ఓలిగలు, కుడుములు అవన్నీ పెట్టడానికి హెల్ప్ చేశాను అనమాట. మిగిలినవి చేయడానికి నేను చేశాను మిగిలినవన్నీ హెల్పింగ్. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ మేము ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొత్త శారీస్ కట్టుకొని ఇంకా వ్రతం చేయడం స్టార్ట్ చేసాము. నేను లాస్ట్ ఇయర్ కూడా వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ నాకు వరలక్ష్మి వ్రతం పట్టించారనమాట. ఇది నేను చేసుకోవడం సెకండ్ టైము. ఫస్ట్ చేసుకునేటప్పుడు అందరినీ పిలిచినారనమాట. అత్తయ్య మొత్తం రిలేటివ్స్ అందరినీ పిలిచినారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు అప్పుడు. ఇప్పుడైతే ఎవరిని ఏమి ఇన్వైట్ చేయలేదు. మేము మా ఫ్యామిలీ వరకే, మేము 6 members మటుకు మాత్రమే చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఆ రోజు ఇంకా ఫుల్ హడావిడి. ఇక్కడ మా మామయ్య మా హస్బెండ్ కూర్చొని చెప్తూ ఉన్నారు ఇలా ఇలా చేయమని. మేము ఇద్దరం కూర్చొని చేస్తూ ఉన్నాం అనమాట. అంతా అమ్మవారిని డెకరేషన్ అదంతా మా ఇంకో చిన్నత్తయ్య కొడుకు చేశాడనమాట. బాగా చేశాడు, అంతా తనే చేశాడు. పూలు కుట్టేది కూడా తనే కుట్టాడు. ఇంకా ఈ వదినలతో అయ్యే పనిలా లేదు, వీళ్ళిద్దరు వంటల్లోనే బిజీగా ఉన్నారనేసి అసలు మమ్మల్ని ఏమీ హెల్ప్ అడగలేదు. అంతా తనే చేశాడనమాట. డెకరేషన్, ఆ తర్వాత అమ్మవారికి చీర కట్టడం, అమ్మవారిని కూర్చోపెట్టడం అంతా తనే చేశాడు. చాలా బాగా రెడీ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు మాకైతే చెప్పాలంటే. లేదంటే కనుక చాలా లేట్ అయిపోయేది ఇంకా మేము వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేయడము. ఇంక ఇక్కడ వ్రతం స్టార్ట్ చేసేసాము. సింపుల్గా మా ఇంటి వరకు ఉన్నంతలో చేసుకున్నాం అనమాట మేము. ఇప్పుడు పూజలు అంటే చాలా ఆర్టిఫిషియల్ ఎక్కువైపోయిందనమాట. పూజల్లో ఎంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టాము, ఎన్ని పిండి వంటలు పెట్టాము, ఎన్ని జర్మన్ సిల్వర్ పెట్టాము, ఎన్ని సిల్వర్ పెట్టాము, ఎంత గ్రాండ్గా చేసుకున్నాము, ఎంతమంది ముత్తైదులను పిలుచుకొని వాయినాలు ఇచ్చుకున్నాము, ఇలా ఎక్కువైపోయిందనమాట. డెకరేషన్ ఎంత చేసుకున్నాము అని ఇది ఎక్కువైపోయింది. ఉన్నంతలో మనకు ఎంత పాసిబుల్ అవుతుందో అంతలో చేసుకుంటే మంచిదే. కానీ మరీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం ఇలా చేసుకోవాలి, వాళ్ళకన్నా ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలి అని ఎక్కువ అయిపోయిందనమాట. ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు. మీకు ఇది నా ఒపీనియన్ అనమాట, నాకు అనిపించింది. నేను చాలామంది చూశాను ఇలాగా యూట్యూబ్లోనే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా చాలామంది. ఇప్పుడు ఎక్కువ అలా అయిపోయిందనమాట. ఎక్కువ డెకరేషన్ మీద, తర్వాత ఇంకా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది పూజ మీద కన్నా, అమ్మవారి మీద కన్నా. సో మనము శ్రద్ధగా ఒక్క నిమిషం దండం పెట్టుకున్నా కూడా వచ్చే ఫలితం వేరు. ఇలా గంటలు అంటే ఆర్టిఫిషియల్గా ఏదో డెకరేషన్స్ చేసేసి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాటి గురించి ఎక్కువ టైం కేటాయించామంటే దేవుడి ముందర అంత శ్రద్ధగా కూర్చోలేమన్నమాట. ఎందుకంటే మన ఎనర్జీ అంతా అక్కడే పోతుంది అని నా అభిప్రాయము. ఎఫర్ట్స్ అన్నీ అక్కడే పెట్టేస్తాం కదా, ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది మళ్ళీ మనము దేవుడి ముందర కూర్చొని పూర్తి చేయడానికి. సో అవి కొంచెం తగ్గించుకొని దేవుడి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. పూజ మీద, పూజ విధానం మీద, మన ట్రెడిషన్ మీద అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను, అంతే. ఇంకా ఇక్కడ మేము పూజ చేసుకుంటూ ఉన్నాము. చాలా సేపు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇంట్లో మాకు చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంది, సిల్వర్ది. సో దానికి అభిషేకం చేసుకున్నాము. తర్వాత మా మామయ్య వాళ్ళ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటే ఇంకా మేము అలా పూలు అవి వేస్తూ ఉన్నాము అమ్మవారి మీద. ఇంకా అమ్మవారికి మాకు ఇక్కడ చాటల వాయనం ఇచ్చే పద్ధతి కూడా ఉందన్నమాట మా అత్తయ్య వాళ్ళకి. సో అవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. బ్యాక్ సైడ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ దగ్గర కూర్చొని ఉన్నాడు వాళ్ళు, ఆయన ఆటలాడుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మా మరిదే అనమాట వీడియోస్ అన్నీ తీసింది, మా చిన్నత్తయ్య కొడుకు. తనే తీసాడనమాట వీడియోస్.
ఇంకా తర్వాత నేను బుక్ తీసుకెళ్ళడం మర్చిపోయాననమాట. వరలక్ష్మి వ్రతం కథ ఉండే బుక్. సో ఫోన్లో చూసి కథ చదువుతూ ఉన్నానన్నమాట ఇక్కడ. ఈ కథ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. సో చారుమతి అనే ఒక ఆవిడ ఈ కథ గురించి, ఈ అమ్మవారి గురించి కొలుస్తుందన్నమాట అమ్మవారిని. సో అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అమ్మవారు అన్ని సౌభాగ్యాలను తనకు ప్రసాదిస్తుంది. సో ఆ చారుమతి దేవి మిగతా స్త్రీలకు కూడా అంతా ఈ కథ గురించి, తనకొచ్చిన కళ గురించి అత్తమామలకి అలాగే భర్తకి అందరికీ చెప్పి అలా చేసుకునే పద్ధతిని స్టార్ట్ చేస్తుందన్నమాట. అప్పటి నుంచి వాళ్ళకి ఏమంటారు, సిరి సంపదలకి ఎటువంటి లోటు లేకోకుండా అమ్మవారు చేస్తుంది. సో అప్పటి నుంచి ఇలా చేసుకోవడం మొదలు పెట్టారనమాట. ఇది నేనైతే కథను చాలా ఏమంటారు, చాలా సింపుల్గా 2 ముక్కల్లో చెప్పేశాను. ఇంకా కథ మనము చదివినంత ఉంటుందన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా నేను డీప్గా చెప్పలేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో అందుకే నేనైతే ఎక్కువగా చెప్పలేదన్నమాట కథ గురించి, బ్రీఫ్గా చెప్పాను. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతానికి అప్పటికి మా వాడికి ఇంకా పుట్టెంట్రుకలు అవ్వలేదు, అందుకే ఇంకా పిలకలో ఉన్నాడు. మా బావ పిల్లలు ఇంకొక చిన్నోడు అక్కడ వెనకాల కూర్చొని ఉన్నాడు అనమాట. పెద్దోడు బయట ఆటల్లో బిజీగా ఉన్నారు. ఇంకా హాలిడేస్ వచ్చాయంటే ఇంకా ఫుల్ ఆటలు అనమాట. ఇంట్లో తక్కువ, బయట ఆడుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా. మా వాడు ఇంకా అంత పెద్దోడు కాలేదు కదా, ఇంకా మా వాడు ఏమీ అంత తిరగడు. వాళ్ళు అక్కడ బాగా అలవాటు కాబట్టి వాళ్ళైతే బాగా ఆడుకుంటూ ఉంటారు. మా వాడు వెళ్తాడు కానీ వెళ్ళినంతసేపే వాడికి ఉండడనమాట ఎక్కువ బయట, ఇంకా మా చుట్టూరునే తిరుగుతూ ఉంటాడు. లేదంటే మేము ఉండాలన్నమాట మా వాడు ఆడుకుంటూ ఉంటే బయట ఎస్కార్ట్. అదనమాట సంగతి. ఇంకా ఇలా మేమైతే సింపుల్గా చేసుకున్నాము, ఏ హడావిడి లేకుండా ఉన్నంతలో చేసుకున్నామన్నమాట. ఇంకా మా బావగారు లేరు అప్పుడు. మా బావగారు వచ్చేసి పూజలకు వెళ్ళారనమాట బయటికి. ఇంకా మేము 5 మెంబర్సే ఉన్నాము. మీరు ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు చేసుకున్నారు, అలాగే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంతమందికి వరలక్ష్మి వ్రతం చేసుకునే పద్ధతి ఉండదన్నమాట, కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి లేదు, మా అత్తయ్య వాళ్ళకి ఉంది అనమాట. సో అలాగా వరలక్ష్మి వ్రతం చేయకపోయినా నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటారు కదా శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి. సో అదనమాట. ఇక్కడ తోరాలు కట్టుకుంటున్నాము అమ్మవారికి. ఇందాక కట్టేశాను నేను. ఇప్పుడు మేము ఒకరికొకరం కట్టుకుంటూ ఉన్నాము తోరాలు. మేము కట్టుకొని మా అత్తయ్యకి కొట్టాము. తర్వాత అమ్మవారికి వాయనం కూడా ఇచ్చేసామన్నమాట. అదనమాట సంగతి. ఇంకా చాలా ప్రశాంతంగా పూజ అయితే సింపుల్గా అయిపోయింది, ఏ హడావిడి అంతా లేకోకుండా. అనుకోలేదు యాక్చువల్గా, అంటే ఇలా విగ్రహం పెట్టుకొని మళ్ళీ చేసుకోవాలి అనేసి. అంటే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అలా చేసుకోవాలి అని అన్నారు మా అత్తయ్య. నెక్స్ట్ టైం మన పాసిబిలిటీస్ని బట్టి విగ్రహం పెట్టి ఇలా పూర్తిగా చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారికి చేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఎలాగో కుదిరింది కదా, హాలిడేస్ వచ్చాయి కదా, సో అందరం కలిసి చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇలా ప్లాన్ చేశారనమాట. అందుకే ఇంకా నేను ఒకేసారి కంటిన్యూగా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు ఉండే దగ్గరికే, అక్కడే వెంట్రుకలు కాబట్టి ఇంకా కంటిన్యూగా అక్కడే ఉందామనేసి. ఇంకా అదనమాట సంగతి. సో సింపుల్గా హ్యాపీగా ఏ గొడవ లేకోకుండా ప్రశాంతంగా జరిగిపోయింది మా పూజ. కథ కూడా బాగా ప్రశాంతంగా చదివాను అనమాట. ఇంక ఇక్కడ టెంకాయ కొట్టేసి మంగళహారతులు ఇస్తున్నాను. ఇక్కడ జోడు టెంకాయలు కొట్టామన్నమాట. ఇక్కడ చేసిన నైవేద్యాలు 11 రకాలు చేసిందనమాట మా తోడుకోడలు. ఆ 11 రకాలు చేసి నైవేద్యం పెట్టాము. ఇక్కడ మా అత్తయ్యకి తోరం కడుతుందనమాట మా తోడుకోడలు. ఇంకా అలా మేము ముగ్గురం కట్టేసుకున్నాము ఒకరికొకరము. తర్వాత ఇంకా మంగళహారతి ఇచ్చేసుకొని ఇంకా పూజ అయిపోజేసుకున్నాము. అక్కడికే మాకు 2:33 అలా అయింది. ఇంకా పూజలు, నోములు, ఇలా వ్రతాలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా దగ్గర ఆటోమేటిక్గా 3-4 అయిపోతుంది అనమాట. ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా యాజ్ యూజువల్ అంతే కదా ఎక్కడైనా, ఎందుకంటే నైవేద్యాలు అన్నీ అయ్యే వరకు పూజలు స్టార్ట్ చేసుకోలేం కాబట్టి. సో అలా టైం పడుతుందన్నమాట. ఇంకా మంగళహారతి అయిపోయింది, అందరము దండం పెట్టేసుకుంటున్నాము. ఇంకా మొత్తానికి ఇలా మా వరలక్ష్మి వ్రతం సింపుల్గా అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏవైనా తప్పులు మాట్లాడుంటే కనుక క్షమించండి. ఇది కేవలం
కంప్లీట్గా నా ఒపీనియన్ని మాత్రమే షేర్ చేసుకున్నాను. నాకు అనిపించింది మాత్రమే చెప్పాను. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ బయట చూసినవి నాకు అనిపించినవి నా కళ్ళ ముందు అనిపించినవే చెప్పాను తప్పితే నేనేవి ఏమంటారు ఎవరిని ఉద్దేశించి అయితే నేనేం అనలేదన్నమాట. ఓకేనా, ఇంకా అదనమాట సంగతి. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు బాగా అనిపిస్తుంది అనమాట. బ్రేక్ చేస్తూ చూస్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్. ఇక్కడ చూడండి మా వాడే ఎంత బుద్ధిగా వాళ్ళ నాన్నతో పాటు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. మా వాడి కోసమైనా ఒక లైక్ వేసుకోండి. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.